ఇది ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన 41 రూపీస్ వచ్చింది 1.9 కిలోమీటర్కి. హాయ్ హలో నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ 6:40కి వచ్చిన 20 మినిట్స్ తర్వాత 7కి అట్లా ఆర్డర్ పడ్డది. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన ఇప్పుడే కిందికి వెళ్తున్నాను లిఫ్ట్లో. మొత్తం మబ్బులు చీకటిగా ఉంది 7కి కూడా. వర్షం అయితే సన్నగా పడుతుంది, ఎట్లా అంటే తుంపరతో కూడా వాన అంటాం చూడు మనము, అట్లా పడుతుంది. చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో ఏందో. ఈరోజు సాటర్డే వీకెండ్ ఎండింగ్స్ ఎంత అవుతుందో చూద్దాం. వర్షం పడుతుంది సన్నగా. ఇది సెకండ్ది, ఇది ఫోర్త్ది. ఇది వర్షం పడుతుంది పోతుంది, అందుకనే రెయిన్ కోట్ వేసుకున్నా. 371 బ్యాలెన్స్ అయింది ఇన్సెంటివ్తో కలుపుకొని. 6 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. 472 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 10:50 అవుతుంది. 7 ఆర్డర్స్ అయినాయి. 9th ఇది. ఓకే, లిఫ్ట్ పని చేస్తలేదు. 5th ఫ్లోర్ నుంచి కిందకి దిగుకుంటూ పోవాలి. అసలే ఇది పాత అపార్ట్మెంట్, ఏవి సరిగ్గా పనిచేస్తలే. లిఫ్ట్ సరిగ్గా పనిచేస్తలే, మెట్లు సరిగ్గా లేవు. రెయిన్ కోట్ ఇప్పేసిన, ఎందుకంటే ఉబ్బరిస్తుంది బాగా. బయటనేమో చలి పెడుతుంది, ఇంకా సన్నగా వాన పడుతుంది. అది పడాలన్నా వద్దా అన్నట్టు పడుతుంది. అందుకనే టీషర్ట్ వేసుకుని. ఇంకా కరెక్ట్ 500 అయింది ఇన్సెంటివ్తో. ఇంకా ఆర్డర్స్ వచ్చేసి 9 అయినాయి. 11 ఆర్డర్స్ అయినాయి. కరెక్ట్ 600 బ్యాలెన్స్ అయింది. ఇన్సెంటివ్తో కలుపుకొని 600 అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:50 అవుతుంది మధ్యాహ్నం. 13 ఆర్డర్స్ అయినాయి. 672 బ్యాలెన్స్ అయింది. ఇది 14th. ఇది 17 రూపీస్ వచ్చింది 490 మీటర్స్ పోతే. వాతావరణం మాత్రం పొద్దు నుంచి కూల్గా ఉంది, సన్నగా వాన పడుతుంది. ఈరోజే కూల్ అని కాదు, ఈ వారం మొత్తం అంత కూల్గా ఉంది వాతావరణం మొత్తము. అసలు సన్నే వస్తలేదు. సన్ రాక నాకు తెలిసి 5 days అవుతుంది అనుకుంటా. ఇది 17th. ఇది అన్ని సెక్షువల్ ఐటమ్సే. కరెక్ట్ ఇంటికి వెళ్దాం అనుకున్న టైంలో రిటర్న్ పికప్ పడ్డది. నేను ఆఫ్లైన్ చేసుకోలేదు, ఆన్లైన్లో ఉండే చూసుకోలేదు. దారిలో వెళ్తున్నా రిటర్న్ పికప్ పడ్డది. మళ్ళీ కస్టమర్ దగ్గర తీసుకొని స్టోర్కి వెళ్ళాలి. ఈ రిటర్న్ పికప్లు కూడా ఎట్లా పడతాయి అంటే మంచిగా పోయే టైంకి పడతాయి. ఇది రిటర్న్ పికప్. ఇది రిటర్న్ పెట్టుకున్న ఐటమ్. ఏదో మొత్తం ఇక అంతా లేచి పెయింటింగ్ మొత్తం పైన మొత్తం స్క్రాచెస్ పడ్డాయి అని చెప్పేసి రిటర్న్ పెట్టుకున్నారు. అంటే ఎక్స్పైర్ ఏం కాదు, కాకపోతే ఏదో యూజ్ లాగా కనిపించింది అన్నట్టుగా కస్టమర్ డౌట్తోని రిటర్న్ పెట్టుకున్నాడు. ఇంకా మరి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అంతే కదా, పైగా డెలివరీ ఛార్జెస్ ఇస్తారు, అవన్నీ ఇస్తారు కాబట్టి. ఇంతటితో ఎండ్ చేస్తున్నా. 880 బ్యాలెన్స్ అయింది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 80 కిలోమీటర్స్ తిరిగిన అప్ అండ్ డౌన్. ఆర్డర్స్ ఏమో 99. లాగిన్ అవర్స్ ఏమో 11 hours 28 minutes. 11 hours 28 minutes అయింది. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్.